వాణిజ్య లోటు అంటే ట్రేడ్ డెఫిసిట్. ఒక దేశం ఎగుమతుల కంటే ఆ దేశం దిగుమతులు ఎక్కువగా ఉన్న మొత్తాన్ని ట్రేడ్ డెఫిసిట్ కింద కన్సిడర్ చేస్తారు. ఒక దేశం యొక్క ఎగుమతి చేస్తున్న దానికంటే ఎక్కువ వస్తువులను దిగుమతి చేసుకుంటుందని ఇది చూపిస్తుంది. అంటే ఇప్పుడు మన దేశమే ఉందనుకోండి, ఎక్కువ ఎగుమతుల కన్నా దిగుమతుల మీద ఆధారపడి ఉంటే దాన్ని ట్రేడ్ డెఫిసిట్ కింద కన్సిడర్ చేస్తాడు. ట్రేడ్ డెఫిసిట్ తగ్గించడానికి దేశాలు దేశీయ తయారీని ప్రోత్సహిస్తాయి. దిగుమతులు తగ్గించుకోవడం కోసం దేశంలోనే తయారు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటాయి. వాణిజ్య లోటుకు వ్యతిరేకంగా వాణిజ్య మిగులు, దీనిలో దేశం యొక్క మొత్తం ఎగుమతులు దాని మొత్తం దిగుమతుల కంటే ఎక్కువగా ఉంటాయి. మన దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా ఉండగలగాలన్నమాట. సో ఎప్పుడైతే దిగుమతులు ఎక్కువగా ఉంటున్నాయో దాన్ని ట్రేడ్ డెఫిసిట్ కింద కన్సిడర్ చేస్తారు. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఉండాల్సినవి ఇక్కడ లేకపోవడం వల్ల మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. సో దీన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటారు. సో ఇలాంటి వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.